హలో, బాగున్నారా? నేను చాగంటి నరసింహారావు గారు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి అన్నిటికంటే కూడా పదార్థాలు ఆహారం తినేటప్పుడు మనకి ఉప్పు అనేది చాలా అవసరం. కానీ ఉప్పు చాలా ప్రమాదం కూడా. ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యం కూడా ముప్పు అవుతుంది. అలాగే ఉప్పు కోసం కూడా యుద్ధాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రాజమండ్రిలో రాజస్థాన్ నుంచి వచ్చారు వీళ్ళు. ఇది నల్ల ఉప్పు అమ్ముతారు అన్నమాట వీళ్ళు. ఇంకేంటి దీనివల్ల ఏంటంటే రాక్ సాల్ట్ కూడా ఉందన్నమాట. అంటే రాక్ సాల్ట్ కూడా ఉంది. దీని ఏంటంటే సెండా ఉప్పు అంటారు అన్నమాట. తర్వాత ఏంటంటే బ్లాక్ సాల్ట్ అన్నమాట, నల్ల ఉప్పు అంటారు అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ నల్ల ఉప్పు కూడా మనకి అమ్మకానికి వచ్చింది. ఇంకేంటి ఇందులో సోడియం క్లోరైడ్ అనేది జంతువులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు కూడా లేకుండా చేస్తున్నమాట. రాక్ సిల్ట్ వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు. వీళ్ళు చూసారు ఇది ఎలా ఉందో, కండలుగా ఉంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు కనీసం ఈ పెరుగులో కలుపుకోవచ్చు, మజ్జిగ, రసం, నీరు, పకోడీ, మలబద్ధకం, గుండెపోటుకి, కడుపు నొప్పికి కూడా ఇది బాగా మేలు చేస్తుందన్నమాట. ఇది ఎక్కువగా మనం అధికంగా ఉప్పు తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యానికి ముప్పు. అలాగే ఉప్పు లేకపోతే గొప్పది రుచులకు. మరి అంచేదేంటి, ఇది చైనా, ఆస్ట్రియా, ఈ రోమన్స్, ఈజిప్షియన్స్, గ్రీక్స్ ఉప్పు కోసం కూడా యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి చూడండి, మరి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి మీకు దృష్టికి తీసుకొద్దామన్న దీంతో చెప్తున్నాను అన్నమాట. మరి మీరు ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదో కొత్త విషయం కదా. ఇంకేంటి దీనికి ఈ సాధారణంగా ఏంటంటే ఆరోగ్యానికి, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. తర్వాత ఏంటి, ఎక్కువ ఉప్పు మాత్రం ఎక్కువగా పడడం అనమాట ఆరోగ్యాన్ని మాత్రం ముఖ్యందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. డాక్టర్ చాగంటి నరసింహారావు.